7న దాదాపుగా లాస్ట్ అక్టోబర్ లెక్కనేసుకోవాలా. ఇజ్రాయెల్ మీదన దాడి చేసినటువంటి అరాచకం, అందులో ఇజ్రాయెల్ మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అత్యాచారాలు చేసి, మర్డర్లు అంటే కాల్చి చంపేసి, ఇళ్లల్లోకి దూరి వాళ్ళ మీద అత్యాచారాలు చేసి, చిన్న పిల్లల్ని కూడా అత్యాచారాలు చేసి, కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళి ఈ రోజు వరకు వాళ్ళని దారుణంగా హింసిస్తున్నటువంటి ఉదంతం ఏదైతే ఉందో ఆ వ్యవహారంలో గాజాని అంటే పక్కన ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది, వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళు 1200 మందిని హతమారిస్తే, హత్య చేస్తే వీళ్ళని 60,000 మందిని హతమార్చింది రెండో పక్కన ఇజ్రాయెల్. అలాంటి సిచ్యుయేషన్ అయినా కూడా మళ్ళీ అట్లాంటి దాడికి పాల్పడతాం అంటూ హమాస్ హెచ్చరించడం, హమాస్కి సంబంధించిన కీలక నేతలు పోయారు. ఇప్పుడు మళ్ళీ ఎవడో ఒక్కడిని పెడతా ఉంటుంది ఇరాన్. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఈ ప్రకటనలు ఇచ్చి రంగంలోకి దిగుతున్నాం అని చెప్పడంతో అది కూడా మళ్ళీ అక్టోబర్ 7నే జరుగుతుంది అన్నటువంటి అనుమానాల నేపథ్యంలో ఇజ్రాయెల్లో అలర్ట్గా ఉన్నారు. ఏ క్షణంలో ఏం జరిగినా సిద్ధంగా ఉన్నారు.